రాజమహేంద్రవరం నగరంలోని తుమ్మలోవ పాలాసుపత్రి సమీపంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నగరపాలక సంస్థకు చెందిన బ్లీచింగ్ పౌడర్ నిల్వలు, ప్లాస్టిక్ డస్ట్బిన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటనకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. అలాగే ఘటనకు గల పూర్తి కారణాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ అధికారులకు ఎమ్మెల్యే వాసు సూచించారు. రేపు ఉదయం జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటు ద్వారా వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అలాగే నల్లా ఛానల్ను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా పరిశీలించనున్నారని చెప్పారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రేపు రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పుష్కర ఘాట్ వద్ద దుర్గేష్ పరిశీలించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్య నిర్మూలన, పుష్కరాల నిర్వహణకు అవసరమైన చర్యలపై డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా దుర్గేష్ వెల్లడించారు. ఈ రోజు ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రాత్రికి పవన్ రాజమహేంద్రవరం చేరుకుంటారు.